ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ అనేది థైరాయిడ్. నమస్తే అండి, నేను డాక్టర్ కొమ్ము, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ బ్రాంచ్. నార్మల్ గా థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్, మన నెక్ లో కరెక్ట్ గా ఇక్కడ ఉన్న గ్లాండ్. ఈ చిన్న గ్లాండ్ అనేది మన కంప్లీట్ బాడీకి ఇది కంట్రోల్ చేస్తుంది. కంప్లీట్ బాడీకి కంట్రోల్ చేస్తుందంటే మన హెయిర్, మన స్కిన్, మన వెయిట్, మన రిప్రొడక్టివ్ సిస్టమ్, మన హార్మోన్స్, వేరే హార్మోన్స్ అయితే ఉంటుందో ఇవన్నీ కూడా ఈ ఒక్క థైరాయిడ్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారి మీకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందంటే మీ బాడీలో నంబర్ ఆఫ్ మీకు సిమ్టమ్స్ ఏమి కనపడుతూ ఉంటాయి. థైరాయిడ్ లో రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి, హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే థైరాక్సిన్ హార్మోన్, T4 హార్మోన్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. దీని ద్వారా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చాలా హైగా అవైలబుల్ ఉంటుంది మన బ్లడ్ లోపల. ఈ ప్రాబ్లమ్ కి మనం హైపోథైరాయిడిజం అనేది అనుకుంటాం. సో హైపోథైరాయిడిజం లో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది 5.5 కంటే ఎక్కువగా ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రాబ్లమ్ కి మనం హైపోథైరాయిడిజం అంటాము. దీంట్లో లక్షణాలు ఎలాంటివి ఉంటాయంటే సడన్ గా వెయిట్ గెయిన్ కానీ, సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం కానీ, హెయిర్ అనేది సడన్ గా ఎక్కువగా రాలడం అనేది జరుగుతుంది, హెయిర్ లాస్ అవుతుంది. మీకు స్కిన్ లో డ్రైనెస్ అనేది ఎక్కువగా వస్తుంది, మీకు స్వెట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాన్స్టిబేషన్ అంటే మీకు జనరల్ గా హార్డ్ స్టూల్స్, హార్డ్ మోషన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మీకు కొన్నిసార్లు బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో నార్మల్ గా సిమ్టమ్స్ అంటే లక్షణాలు అనేది అన్ని కేసెస్ లో సేమ్ అనేది ఉండదు. మేము చూసే కేసెస్ లో క్లినికల్ ప్రాక్టీస్ లో చాలా మందికి ఓన్లీ ఒక సిమ్టమ్ ద్వారా వాళ్ళకి థైరాయిడ్ అనేది డయాగ్నోస్ అనేది అవుతుంది. సో మొత్తం బాడీ అనేది వెంటనే అఫెక్ట్ అయ్యేది కాదు, బట్ కొన్ని కేసెస్ లో మొత్తం బాడీ కూడా అఫెక్ట్ అనేది అవుతుంది. పర్సన్ టు పర్సన్, పేషెంట్ టు పేషెంట్ అనేది ఇది జనరల్ గా డిఫరెంట్ అనేది ఉంటూ ఉంది. సో నార్మల్ గా మనం చెప్పాలంటే హైపోథైరాయిడిజం ఒక్కసారి రాగానే డాక్టర్స్ అనేది నార్మల్ గా మీకు లైఫ్ టైం మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు. ఎవరైతే లైఫ్ టైం మెడిసిన్స్ వాడొద్దు అని అనుకుంటూ ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా మన హోమియోపతి, డాక్టర్ కేర్ హోమియోపతికి కన్సల్ట్ అవ్వండి. హైపోథైరాయిడిజం లో నార్మల్ గా మనం పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఒక 2 to 3 years లో అనేది జనరల్ గా ఇస్తూ ఉంటాము. ఎగ్జాక్ట్ గా మన హోమియోపతి అనేది ఏం చేస్తుందంటే మన థైరాయిడ్ గ్లాండ్ కి నార్మల్ గా ఫంక్షన్ చేయడానికి రెడీ అనేది చేస్తుంది. కాకపోతే ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లో మీకు పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటుంది. మీరు లైఫ్ టైం థైరాయిడ్ మెడిసిన్స్ వాడకుండా స్టార్టింగ్ స్టేజెస్ లో మీకు వచ్చిందంటే మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో అది వాడుకుంటూ మీరు హోమియోపతి అనేది ప్యారల్ గా వాడండి. దీంతో పాటు మీకు కంప్లీట్ గా థైరాయిడ్ అనేది నార్మల్ అనేది అవుతుంది. ఇది మన క్లినికల్ ప్రాక్టీస్ లో మనం చూసాము, ఇది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ హైపర్ థైరాయిడిజం లో జనరల్ గా థైరాక్సిన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది మీకు ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది మన థైరాయిడ్ గ్లాండ్. సెకండ్, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది చాలా లో అయిపోతూ ఉంటుంది, అంటే 0.2, 0.1 కంటే తగ్గిపోతుంది. ఇలాంటి కండిషన్ కి మనం హైపర్ థైరాయిడిజం అనేది అంటుంటాం. సో హైపర్ థైరాయిడిజం లో లక్షణాలు అనేది సడన్ గా వెయిట్ లాస్, ఎక్కువగా సన్న పడిపోవడం, అంటే బాడీని జనరల్ గా సడన్ గా మీరు స్లిమ్ అయిపోతూ ఉంటారు. మీరు సరిగ్గా తీసుకుంటున్నారు, మీకు ఆకలి ఎక్కువగా అవుతుంది, మీరు ఫుడ్ బాగా తీసుకుంటున్నారు, అయినప్పటికీ మీరు వెయిట్ లాస్ అవుతున్నారు. మీకు పాల్పిటేషన్స్ అంటే మీకు హార్ట్ బీట్స్ ఎక్కువగా అవుతుంది. యాంగ్జైటీ అంటే చిన్న చిన్న విషయాలకి మీకు మీ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మీకు ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ ఉన్నా లేకున్నా మీరు ఎప్పటికైనా స్ట్రెస్ లో ఉంటారు. ఇవన్నీ మీకు లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే మీకు హైపర్ థైరాయిడిజం ఉన్నది. హైపర్ థైరాయిడిజం కి కూడా మనం మీరు అలోపతి మెడిసిన్స్ ఏది వాడుతున్నారో దాంతో పాటు హోమియోపతి యూస్ చేస్తే డెఫినెట్ గా మీకు మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అనేది కనపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.